అందరి కోసం టిఫిన్స్ రెడీ చేశాను అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ ఎవరు కూడా టిఫిన్ తినే మూడ్లో అయితే ఉండరు. వద్దన్నయ్య అని అంటూ ఉంటే, రే నిన్నటి నుంచి మీరు ఏమీ తినడం లేదు, ఎందుకు ఇలా ఉన్నారు అని అనగానే ఇక కేశవ కన్నా సరే అన్నయ్య తింటాంలేండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇంతలోనే మహాలక్ష్మి తన లగేజ్ సర్దుకొని బయటికి వస్తుంది. మహాలక్ష్మి అలా సూట్ కేసుతో బయటికి రావడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మాధవ అయితే ఏంటమ్మా ఇది, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటే, పెద్ది ఎన్ని రోజులు ఈ నిజాన్ని వీళ్ళకి ఎలా చెప్పాలని ఎంతో భయపడ్డాను. ఇప్పుడు ఈ నిజం చెప్పేశాక నా మనసు చాలా తేలికగా ప్రశాంతంగా ఉంది. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయే రోజు వచ్చింది, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని అనగానే అంతా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే చక్రి అది కాదండి అని అంటూ ఉంటే, మీరు ఇంకేమీ మాట్లాడొద్దు, ఇన్ని రోజులు మీరు నాకు ఆశ్రయం ఇచ్చారు, నన్ను ఒక గాజు బొమ్మలా అపురూపంగా చూసుకున్నారు, అందుకు చాలా థ్యాంక్స్. మీ ఇంట్లో ఆశ్రయం పొందిన ఒక అమ్మాయిగా తిరిగి వెళ్తున్నాను అని అంటూ ఉంటే అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఇక మాధవ అది కాదమ్మా ఒకసారి అని అంటూ ఉంటే, వద్దు పెద్ది, మీరు మాట్లాడుతూ ఉంటే మీ మాటలకి నేను కన్విన్స్ అయిపోతాను. ఈ రోజు ఖచ్చితంగా నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. నిజం తెలిసాక కూడా నేను ఇక్కడే ఉండిపోతే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది పెద్ది, నన్ను ఆపకండి, నేను వెళ్తున్నాను అని మహా వెళ్ళిపోతూ ఉంటుంది. మహా అలా వెళ్ళిపోతూ ఉంటే బాధపడుతూ చూస్తూ ఉంటారు. మహా గుమ్మం దగ్గరికి వెళ్లి వెనక్కి తిరిగి చూసి, మీరు ఇన్ని రోజులు నన్ను ఒక అమ్మలా చూశారు, అందుకు మీ అందరికీ థ్యాంక్స్. నా వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగినా, తెలుసో తెలియకో నా వల్ల ఏదైనా తప్పు జరిగినా నన్ను క్షమించండి అని మహాలక్ష్మి అంటూ ఉంటే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక మహా కన్నా దగ్గరికి వెళ్లి, కన్నా నువ్వు బాగా చదువుకో, మంచి మార్క్స్ తెచ్చుకో, పెద్దిని మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాడు, నువ్వైనా బాగా చదువుకొని మంచి ఉద్యోగం చెయ్యి అని కన్నాకి చెప్పి అక్కడే ఉన్న కేశవతో కూడా, మీరు కూడా చాలా మంచివారు, కుటుంబానికి ఏ ఆపద వచ్చినా ముందుండి నిలబడే మనిషి మీరు కూడా జాగ్రత్త, పెద్దిని బాగా చూసుకోండి అని అందరితో మాట్లాడి మహా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే మాధవ, అమ్మ చక్రి నిన్ను డ్రాప్ చేస్తాడమ్మా అని అంటూ ఉంటే, వద్దు పెద్ది, చక్రి నాతో వస్తే మళ్ళీ నేను చక్రిని చూసి చక్రి నన్ను చూసి బాధపడడం ఇవన్నీ వద్దు పెద్ది, అందుకే నేను వెళ్ళిపోతాను అని మహా చెప్పి లగేజ్ తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా చూసి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక చక్రి అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటే మాధవ కన్నా కేశవ చక్రిని ఓదారుస్తూ ఉంటారు. మహా ఇక రోడ్డు మీదకు వచ్చి ఎక్కడికి వెళ్లాలో తెలియక రోడ్డు పైన అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎక్కడికని వెళ్ళాలి, హాస్టల్కి వెళ్ళాలి అంటే ప్రూఫ్స్ అడుగుతున్నారు, వదిన ఇంకా ఆధార్ కార్డుని నాకు పంపించలేదు అని మహా అయితే చాలా టెన్షన్ పడుతూ ఎక్కడికి వెళ్ళాలి అని కంగారు పడుతూ ఉంటుంది. ఒకసారి వదినకి ఫోన్ చేసి నా ఆధార్ కార్డ్ని పంపించమని చెప్తాను అని హారికకి ఫోన్ చేస్తుంది. మహా నుండి ఫోన్ రాగానే హారిక ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు మహా అని అనగానే, వదిన నా ఆధార్ కార్డ్ ఫోటో తీసి పంపించమని చెప్పాను కదా, ఇంకా పంపించడం లేదేంటి, నా ఆధార్ కార్డుతో నాకు చాలా అవసరం ఉంది వదిన, ప్లీజ్ వదిన తొందరగా పంపించవా అని అనగానే ఇక హారిక సారీ మహా అని అంటుంది. ఏమైంది వదిన అని అనగానే, నీ ఆధార్ కార్డు ఆ రోజు మీ నాన్నగారు తగిలిపెట్టిన ఆ సర్టిఫికేట్స్ లోనే ఉండిపోయింది, వాటితో పాటు నీ ఆధార్ కార్డు కూడా తగలబడిపోయింది మహా అని అనగానే మహా షాక్ అయిపోతుంది. ఏంటిది నువ్వు చెప్పేది అని అనగానే, అవును మహా సారీ నేనేం చేయలేను అని అనగానే మహా బాధపడుతూ ఫోన్ కట్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, నాకు ఇక్కడ తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరే అని మహా బాధపడుతూ రోడ్డు పైనే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే బాగా తాగిన కొంతమంది రౌడీలు అటుగా వస్తూ ఉంటారు. మహా ఒంటరిగా రోడ్డు పైన ఉండడం చూసి ఆ రౌడీలు మహాని చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుకుంటూ ఉంటే ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మహా ఇలా చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోనే ఆ రౌడీలు అడ్డుగా రావడంతో మహారే ఏంటి నాకు అడ్డుగా వచ్చారు, మర్యాదగా అటు తప్పుకోండి అని అంటూ ఉంటే, ఏంటి పాపం ఇంత అందమైన అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే ఎలా అడ్డు తప్పుకుంటాం, ఈ రోజు నిన్ను కిడ్నాప్ చేసి మా సరదా తీర్చుకుంటాం రా అని ఇక మహా మీద చేయవేయబోతూ ఉంటే అప్పుడే అక్కడికి చక్రి వచ్చి ఆ రౌడీలని కొడుతూ ఉంటాడు. చక్రి అక్కడికి రావడం చూసి మహా అయితే ఒక్కసారిగా రిలాక్స్ అయిపోతుంది. ఇక రౌడీలు, రే ఎవర్రా నువ్వు, కావాలంటే నీకు కూడా అందులో వాటా ఇస్తానులే, మాదంతా అయిపోయిన తర్వాత నువ్వు కూడా ఎంజాయ్ చేయొచ్చు అని మాట్లాడుతూ ఉంటే చక్రికి చాలా కోపం వస్తుంది. ఏం కూసారా అని చెప్పి ఇక వాళ్ళందరినీ కూడా బాగా కొడుతూ ఉంటాడు. చక్రి దెబ్బలు తట్టుకోలేక ఆ రౌడీలు అక్కడ నుండి పారిపోతారు. ఇక రౌడీలు పారిపోయిన తర్వాత మహా అక్కడ నిల్చొని బాధపడుతూ ఉంటుంది. చక్రి మహా దగ్గరికి వెళ్లి, రౌడీలు వెళ్ళిపోయారు పదండి అని అనగానే ఇక మహా చాలా థ్యాంక్స్ అండి, సమయానికి మీరు రాకపోయి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదో అని ఆలోచిస్తేనే భయంగా ఉంది అని మహా బాధపడుతూ ఉంటుంది. అయినా మీరేంటండి ఇక్కడ అని అంటూ ఉంటే, మీరు నన్ను కాదనుకొని వెళ్ళిపోయారు, కానీ నేను మిమ్మల్ని అలా వదిలేయలేను కదా, మీరు చేరవలసిన గమ్యం చేరేంత వరకు మీకు
మీకు తోడుగా ఉండాలని మిమ్మల్ని కనిపెట్టుకుని తిరుగుతున్నాను అని అనగానే మహా అయితే ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది. చెప్పండి, మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయమంటారో అక్కడే మిమ్మల్ని వదిలేస్తాను అని చక్రి అనగానే, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదండి. హాస్టల్లో ఉండాలంటే ప్రూఫ్స్ అడుగుతున్నారు. అలాంటి ప్రూఫ్స్ నా దగ్గర ఏమీ లేవు. ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు అని అంటూ ఉంటే, మరి ఎక్కడికి వెళ్ళాలని ఇంట్లో నుండి అలా బయలుదేరి వచ్చేశారు అని అంటూ ఉంటాడు. ఇక మహా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళాలో, కానీ ఇక రోడ్డు మీద మాత్రం ఉండొద్దు. చూశారు కదా ఎంత ప్రమాదం తప్పిందో అని అంటూ ఉంటాడు చక్రి. ఇక మహా ఆలోచిస్తూ ఉంటుంది. నాకు అర్థమైందండి, నాకు ఒక విషయం బాగా అర్థమైంది అని అనగానే, ఏంటది అని చక్రి అడుగుతాడు. ఒక ఆడపిల్ల ఒంటరిగా బయట సమాజంలో అస్సలు బ్రతకలేదని అర్థమైంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని అనగానే, ఏంటది అని చక్రి అడుగుతాడు. పదండి, నేను మీ ఇంట్లోనే ఉంటాను. నా అంబిషన్స్ అన్నీ నెరవేరేంత వరకు కూడా మీ ఇంట్లోనే ఉంటాను. మీకు పెళ్లి, మనిద్దరికి పెళ్ళైనట్టు కాకుండా ఒక సాధారణ అమ్మాయిలాగా ఉంటాను. మీరు కూడా అలాగే ఉండండి. అంతేకాని నన్ను మీరు మీ భార్యలా మాత్రం అస్సలు అనుకోవద్దు. అలా అనుకుంటే మాత్రం నేను అస్సలు మీ ఇంట్లో ఉండలేను అని చెప్పి ఇక మహా అయితే అంటూ ఉంటుంది. ఇక చక్రి అయితే తన మనసులో, నాకు కావాల్సింది కూడా అదే అండి. మీరు నాతో పాటు మా ఇంట్లోనే ఉంటే అంతకంటే నాకు ఇంకేం కావాలి, అదే నాకు కావాల్సింది. ఎలా అయినా సరే మిమ్మల్ని ఇంటికి తీసుకొని వెళ్ళాలనుకున్నాను, అలాగే తీసుకొని వెళ్తున్నాను. ఇంతకంటే నాకు వేరే సంతోషం ఏముంటుంది అని చెప్పి చక్రి మనసులో అనుకుంటూ ఉంటే, ఇక మహా అయితే ఏంటండి ఏమీ మాట్లాడరు, మీకు నన్ను మీ ఇంటికి తిరిగి తీసుకొని వెళ్ళడం ఇష్టం లేదా, అందుకే ఇలా ఆలోచిస్తున్నారా, ప్రతిసారి ఇంట్లో నుంచి బయటికి వస్తున్నాను మళ్ళీ తిరిగి మీ ఇంటికి వస్తున్నాను, ఏంటి దీని గోలా అని చెప్పి అనుకుంటున్నారా అని చెప్పి మహాలక్ష్మి అడిగితే, లేదండి నేనెందుకు అలా అనుకుంటాను, మీరు మా ఇంటి మహాలక్ష్మి, మీరు వస్తే మాకు నిజంగా చాలా సంతోషం, మీరు రావడమే మేము కోరుకుంటాము, మేమందరం కూడా మిమ్మల్ని రావాలనే అనుకుంటాము అని చెప్పి ఇక చక్రి అనడంతో మహాలక్ష్మి చాలా సంతోషించి ఇక చక్రి బైక్ ఎక్కి తిరిగి ఇంటికైతే వెళ్తుంది. ఇంటి దగ్గర అందరూ దిగులుగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు మహాలక్ష్మి వెళ్ళిపోయిందన్న బాధలో. కానీ చక్రి రాగానే ఇక మాధవ అయితే చక్రి వచ్చాడు అనుకుని బయటికి వస్తాడు. ఇక చక్రితో పాటు మహాలక్ష్మిని కూడా చక్రితో చూడడంతో ఒక్కసారిగా మాధవ షాక్ అయిపోయి ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలుస్తారు.